ఒక చిన్న పట్టణంలో రాజు అనే యువకుడు ఒంటరిగా పాత ఇంట్లో కూర్చొని ఉన్నాడు. గది చీకటిగా ఉంది. బయట వర్షం కురుస్తోంది. అతడు ఒక పాత పెట్టె తెరిచాడు. అందులో పసుపు రంగు పేపర్పై రాసిన ఒక ఉత్తరం దొరికింది. రాజు ఆ ఉత్తరం చదివాడు. అందులో ఇలా రాసి ఉంది: రేపు సూర్యోదయానికి ముందు కొండ మీదకు వెళ్ళు. నీ జీవితానికి అర్థం దొరుకుతుంది. సంతకం లేదు, తేదీ లేదు. అతని చేతులు వణికాయి. తెల్లవారుజామున చీకట్లో రాజు కొండ ఎక్కాడు. చుట్టూ పొగమంచు, పక్షుల శబ్దం. ఒంటరిగా నడుస్తున్నాడు. భయంగా ఉంది, కానీ ఆగలేదు. కొండ మీద ఒక ముసలావిడ కూర్చొని ఉంది. ఆమె అతన్ని చూసి నవ్వింది. నువ్వు వస్తావని నాకు తెలుసు అంది. రాజు ఆశ్చర్యంగా చూశాడు. అప్పుడు ఆమె చెప్పింది, ఆ ఉత్తరం నీ అమ్మ రాసింది. 15 ఏళ్ల క్రితం చనిపోయే ముందు. రాజు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గుండె ఆగినట్లయింది. రాజు డైరీ తెరిచాడు. పేజీ పేజీకి అమ్మ రాసిన మాటలు. అతనికి ఏమేం కష్టాలు వస్తాయో, వాటిని ఎలా దాటాలో. అమ్మ లేకపోయినా సరే అమ్మ ప్రేమ వదలట్లేదు. ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి: అమ్మ లేకపోయినా అమ్మ ప్రేమ మిమ్మల్ని ఎప్పుడూ వదలదు. మీరు ఒంటరిగా అనిపించినా మీతోనే ఉంటుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.